ఓ కవి పిడికిట బిగుసుకున్న కలం మోగపోయిన తన గళానికి మాటలు కూర్చుకొని వ్యధిత వ్యాకుల హృదయంతో ఉంటోంది. రామ్ గోపాల్ వర్మతో మీ జర్నీ బాగా ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ ఒకే వయసు దగ్గర కదా. అయితే ఎక్కువ ఇష్టపడేవాడు నన్ను. దెయ్యం సినిమాకి డైలాగ్ రాయించాడు, గాయం సినిమాకి హెల్ప్ చేయమన్నాడు, స్క్రిప్ట్ మనీకి హెల్ప్ చేయమన్నాడు. కాంతో గేమ్స్ ఆడద్దు, చాల్తీ లేచిపోతాయి. ఈరోజు రామ్ గోపాల్ వర్మ నాకు దూరంగా ఉన్నా నేను బాధపడేది ఒకటే, డెఫినెట్గా ఇండియా నుంచి హాలీవుడ్కి వెళ్ళే ఒక గొప్ప హీరోని మన దేశం కోల్పోయిందండి. వెళ్ళేటప్పుడు కళ్యాణ్ కారులో డ్రాప్ చేసి హోటల్ దగ్గర, ఎవరు పవన్ కళ్యాణ్, అప్పుడు కళ్యాణే ఆయన కారులో డ్రాప్ చేసి వాడనమాట. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అప్పుడప్పుడు, కృష్ణరాజు గారి ఇంటికి. ఒక కుర్రోడు తెల్లగా బుర్రగా ఎర్రగా ఉంటే వెళ్తుంటే అబ్బాయి ఎవరు అనుకుంటే మా తమ్ముడు కొడుకు, నేను నాకు పిల్లలు లేరు కాబట్టి పెంచుకుంటున్నాను. ఆ కుర్రోడు బాగున్నాడు కదని చిన్న వయసుకి ఎంత హైట్ ఉన్నాడు ఎత్తుకునేవాడిని, ఒకటి కదా ఎత్తుకుంటే ఆ తర్వాత తెలిసింది ప్రభాస్తాను. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా చిన్నప్పుడు మీ నాన్న భుజాల మీద కూర్చున్నప్పుడు హైట్ ఉంది, దాన్ని మించి మాత్రం నువ్వు ఇప్పుడు ఎత్తు ఎదగలేవు. ఆ ఎత్తుని మించి నువ్వు ఎదగలేవు. ఎప్పుడు కనపసరికి వాడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాడు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ధాత్రి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు ఒక అరుదైన వ్యక్తిత్వం ఉన్న మనిషిని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆయన మనసు వెన్నపూస, ఆయన రచనలు పొన్నపూలు. ఆయన మా మనిషి, మా రచయిత అంటుంది సినిమా రంగం, కాదు మా రచయిత అంటుంది టీవీ రంగం. అవన్నీ కాదు, మా రచయిత అంటుంది నవలలు చదివిన నిన్నటి తరం పాఠకలోకం. కాదు, ఆయన మాకు తెలుసు నవల రచయిత, సినిమా రచయిత, కథా రచయిత, టీవీ రచయిత అంటుంది పోడ్కాస్టులు చూస్తున్నటువంటి ఈనాటి తరం. సో వెరసి అద్భుతమైన మనిషి అంటుంది మొత్తం తెలుగు సమాజం. ఆయన మరెవరో కాదు, గురువు గారు కొమనాపల్లి గణపతిరావు గారు. సార్ నమస్తే. నమస్కారం. గురుభ్యో నమః. సార్, మీ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు అంటూ లేరు. కాబట్టి మీరు ఎప్పుడు వచ్చారు, ఎక్కడ పుట్టారు, ఏ ఉద్యోగం చేశారు, ఇవి నాకంటే కూడా వాళ్ళకే ఎక్కువ తెలుసు. సో ఇవన్నీ వదిలేసి మనం కాస్త సాహిత్యం గురించి, మీ ఇంతవరకు మీరు రివీల్ చేయని కొన్ని తమాషా విషయాల గురించి, కొన్ని హృదయమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్, మీ నవలలు చాలా చదివాను. చివర్లలో వచ్చినటువంటి 1-2 మిస్ అయ్యానేమో, కానీ మొదటివి చదివాను. మిగతా అంటే ఆ టైంలో సార్ మీరు, యండమూరి గారు, ఆ తర్వాత మన సూర్యదేవర రామ్మోహన్ రావు గారు, ఆ తర్వాత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, మీరు నలుగురు 4 పిల్లర్లాగా ఉండేవాళ్ళు, మూల స్తంభాలు మీరు నవలా సాహిత్య లోకానికి ఆ టైంలో. సరే, యండమూరి గారి శైలి తెలుసు, వాళ్ళ శైలి మొత్తం. మిగతా రచయితల్ని మిమ్మల్ని భిన్నంగా ఉంచిన అంశం నా దృష్టిలో ఒకటి ఉంది. చెప్పండి. ఇది మీరు రాసినటువంటి అభయారణ్యం నవల. దీనిలో బిగినింగ్లో ఉంది సార్ ఒక చిన్న ఇది, ఎక్కడున్నావో తెలియని ఓ నా ప్రియతమా, నా మాటల్లో, చేతల్లో, నా తలపుల్లో, ప్రతి అణువులో, తనువులోని ప్రతి కణములో, విశ్వమంతా కూడా నాకు నువ్వు మాత్రమే అయి ఈ మామూలు జీవన ప్రపంచానికి వ్యర్థురాల్ని చేశావు. నిజం. ఇప్పుడు నాలో మిగిలింది దిగులు కళ్ళు, వెర్రి చూపులు, నిన్నటి బాసల మెరుపుల మరకలే నేస్తాం. ఇంత డెప్త్ పొయిటరీ ఏంటి సార్? ఇది నవల కదా?
అంటే ప్రతి నవలకి ముందు ఒక సిగ్నేచర్లా ఆ నవల కంటెంట్ని దృష్టిలో పెట్టుకొని పొయిటిక్ లైన్స్ రాయడం నేను అలవాటుగా మార్చుకున్నా. ఎందుకంటే అప్పటికే చాలా స్ట్రాంగ్ రైటర్స్ నా చుట్టూ ఉన్నది. సో కమర్షియల్ రైటర్గా తక్కువ టైంలో ఎక్కువ పేరు రావాలంటే వాళ్ళని అనుసరించే పందాన్ని కాకుండా నాకుంటూ ఒక సొంత శిల్పం శైలి ఇలాంటివేవో చేయాలనే ప్రయత్నంలో నాకు తెలుసు పొయిట్రీ అనేది చాలామందికి నచ్చకపోయినా లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అవుతారు, లేడీస్ బాగా ఇష్టపడతారు వాటిని. అప్పటికే నాకు అనిపించింది ప్రేమలో పడేయాలంటూ కూడా వాళ్ళ గురించి పొగిడి కవిత్వం చెప్పాలి కదా సార్. అంటే ప్రతి ప్రేమికుడికి ఈ అనుభవం. ఎందుకంటే ఆ కళ్ళు ఎలా ఉన్నాయి, ఆ చూపులు ఎలా ఉన్నాయి, వాడికి కనిపించకపోతే మానసికంగా ఎంత నలిగిపోతుందో ఈ వేదన గురించి చెప్తే కొంచెం వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. సో ఆ వీక్నెస్ అన్నది నేను క్యాష్ చేసుకోవాలని కాదు, కానీ బట్ నా కాంటెంపరీ రైటర్స్ మధ్య నాకుంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కోసం ప్రయత్నించాను. ఇష్టపడతారా ఎడిటర్ అన్నాడు కూడా అప్పటికి. ఈ లాంగ్వేజ్ ఇవి పడతాయంటే డెఫినెట్గా పడతాయి, పట్టకపోతే ఓకే ఫెయిల్ అవుతాను. బట్ నేను మాత్రం ఇక్కడి నుంచి మంచి ఇదే భాషను కంటిన్యూస్గా వాడతా. వాళ్ళు నచ్చని రోజున. బట్ విచిత్రం ఏం జరిగిందంటే ముందు భయపడ్డారు. ఒక లేడీ లాయర్ ఫోన్ చేసి అభ్యంగన స్నానం చేసి కానీ మీ నావల్ చదవలేమండి, ఎందుకంటే అరణ్యకాండ కానీ వాటిలో కానీ ఓపెనింగ్ ది రైటర్ ఓపెనింగ్ ఆ లాంగ్వేజ్ ఏమిటండి మాకేం తెలుగు అర్థం కాని సాంస్క్రిట్ పదాలు వాడుతుంటారంటే, చూసారా అభ్యంగన స్నానం చేయాల్సిన పరిస్థితి మీరు క్రియేట్ చేశారంటే నా గురించి మీరు ఆలోచిస్తున్నారు. నా గురించి నన్ను భూషిస్తున్నారని కాదు, కానీ నా గురించి చర్చించుకుంటేనే నాకు ముందు ఒక సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ రూట్ అనుకున్నాను. ఐ థింక్ తెలుగులో ఎంత మాధుర్యం ఉందో మీరు తెలుసుకునే అవకాశం నా వంతుగా నేను కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి రచయితగా చెప్తున్నా, మీ శిష్యుడిగా, గద్యం రాయడం ఎంత ఈజీనో పద్యం రాయడం అంత కష్టం. అవును. మీ నవల మొత్తం ఒక ఎత్తు, ఇవి అలాగే కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు అది ఆ ఎక్స్ప్రెషన్ ఆమె బాధపడింది, క్షోభపడింది ఇలా కాకుండా దాన్ని నేచర్తో పోలుస్తూ దాన్ని ఒక జలపాతంలాగా, ఒక జరీ దీనిలాగా అవి ఎలా సార్ అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మీ నవలనే మిమ్మల్ని సాహిత్యంలో మొత్తం ఒక్కసారి తిరిగి చూసేట్టు చేసిన నవల ది రైటర్. దీనిలో కూడా బిగినింగ్ సేమ్ అదే టైప్ ఆఫ్ అప్రోచ్. ఓ కవి పిడికిట బిగుసుకున్న కలం మోగపోయిన తన గళానికి మాటలు కూర్చుకొని వ్యధిత వ్యాకుల హృదయంతో ఉంటోంది. ఏమి కంపోజింగ్ సార్ అసలు ఏంటి సార్? అంటే మీరు ఒక ప్రత్యేకత కోసం రాసినట్టుగా కాకుండా మీరు ఎంతో ఫీల్ అయ్యి రాసినట్టుగా అనిపిస్తుంది అది. అవును, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ అనేది నాకు సాంస్క్రిట్ అది పెద్ద తెలియదు. ఊరికనే చదివి నేర్చుకున్న పదజాలాన్ని ఆ ఫ్లో ఎక్కడా మిస్ అవ్వకుండా కొంచెం లయబద్ధంగా. ఇప్పుడు ఉదాహరణకి పౌరాణిక నాటకాలు చూడండి, విలేజ్లో షణ్ముఖ ఆంజనేయరాజు వాళ్ళ పద్యాలు పాడుతుంటే ఆ భావం అలుగటి ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలి అన్న భావం వాళ్ళకి తెలియదు, కానీ ఆ రాగం ఆ లయబద్ధంగా ఉండేసరికి వన్స్ మోర్ అంటారు. అంటే విషయం అర్థమై కాదు. నేను ఆ ప్రక్రియ కోసం పర్టికులర్గా కొన్ని ఏరియాస్ ఇది చూజ్ చేసుకునేవాడిని. అది ఈ టైపు భాషతో. సార్ ఇప్పుడు నవలల్లో అంటే రచనల్లోనే మామూలుగా శిల్పం అంటాం. ఆ శిల్పం బాగుండాలి, శైలి బాగుండాలి, కథా వస్తు ఎత్తుగడ ఇదిగా ఉండాలి, ఇలా అంటుంటాం కదా. మీ దృష్టిలో ఇవి ఒక కథ సక్సెస్ అవ్వడానికి ఎంతవరకు ఉపయోగం అంటారు? చాలా వరకు కారణం అండి. ఎందుకంటే ఒక రాసేటప్పుడు భావుకత అనేది ఎక్కువ ఉపయోగించి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో శిల్పం అని దేన్ని అంటానంటే, అందమైన ఆడపిల్ల తాలూకా స్ట్రక్చరు శిల్పం అయితే ఆ అందమైన అమ్మాయి రాయించేలా నడుచుకుంటూ వెళ్తే అది శైలి అవుద్ది. సో మంచి రసహృదయం సార్ మీది. వండర్ఫుల్. థ్యాంక్ గాడ్. రసహృదయం లేదు, రసహృదయం. వండర్ఫుల్ వండర్ఫుల్.
సార్ ఇప్పుడు ఇవి ఓకే, మొదట మీరు మీ ప్రయాణాన్ని సాహిత్యం వైపు మొదలుపెట్టింది ఇటువైపు నవలలో వైపు. నవలలో తర్వాత అక్కడి నుంచి సినిమాలకు వచ్చారు. ఆ, సినిమాల్లో అసలు మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఆడుకున్నారు. కొంచెం లిమిటెడ్ టైం. లేదు, ఆ టైంలో ఎక్కడ చూసినా మీ పేరు వినిపించేది. భార్గవ రాముడు అని, తర్వాత అరణ్యకాండ, ఆ తర్వాత అక్కడి నుంచి రైట్ ఫ్రమ్ దేర్ రామ్ గోపాల్ వర్మ గారితో పరిచయము, ఆయన సినిమాలు గోవింద గోవింద కానివ్వండి, రంగీలా కానివ్వండి, ఇలాగా చాలా వరకు మీ పేరు స్ఫుటంగా వినపడుతూనే వస్తుంది. కరెక్ట్. ఆ జర్నీలో మీ ఇదేంటి సార్, ఇన్పుట్స్ ఎలా ఉండేవి, ఎలా స్టార్ట్ అయింది, ఎలా మీ ఇన్పుట్స్ ఇవన్నీ? అంటే ఇన్పుట్స్ అంటే ఫస్ట్ కలెక్టర్ గారు అబ్బాయి సురేంద్ర గారు, నాగేశ్వర గారి, అక్కినేని నాగేశ్వర గారి పెద్దలుడు సినిమా తీసేటప్పుడు కథ కోసం బి గోపాల్, డైరెక్టర్ బి గోపాల్ వారు పిలిచారు. పిలిస్తే డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నవలంటే మన సొంతంగా ఆలోచించింది, ఎడిటర్తో డిస్కస్ చేసింది రాసేయగలం. సినిమా కంటే నలుగురిని ఒప్పించాలి, తర్వాత హీరోని ఒప్పించాలి, డైరెక్టర్ని ఒప్పించాలి, డబ్బులు ఇచ్చి నిర్మాతను ఒప్పించాలి. కాబట్టి ఆ చర్చల్లో రెగ్యులర్గా, అంటే హెచ్ఎంటీలో నేను జాబ్ చేస్తాను, నేను డ్యూటీ టైమింగ్స్ కాక నాకు కన్వీనియంట్ టైంలో అక్కడికి వెళ్ళేవాడిని అన్నపూర్ణ స్టూడియోకి. ఆ టైంలో నాకు ఒక మూలను కూర్చొని ఒక అబ్బాయి అలా చూస్తుండేవాడు దూరంగా కూర్చొని. అంటే 2 రోజులు చూశాను, 3 రోజులు అబ్బాయి ఎవరండి అని అడిగా సురేంద్ర గారిని. మన అసిస్టెంట్ డైరెక్టర్ అప్రెంటిస్గా చేరాడు మన సినిమా. ఏం పేరు? రామ్ గోపాల్ వర్మ. అప్పుడు వర్మ ఎవరు మనకి ఊరికినే చాలా బచ్చగాడు అనే ఫీలింగ్తోనే పిలిచి చాలా ప్రేమగా చెప్పా. అక్కడ ఎందుకు కూర్చుంటావు అంటే నాకు పెద్దగా ఏం తెలియదండి అన్నాడు. తెలుసుకోవాలంటే తెలివి తక్కువగా కూడా మాట్లాడాలి. అప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇలా అని నేను కానీ డైరెక్టర్ కానీ మాకు తెలిసినంత మేరకి చెప్పడానికి వీలవుద్ది కదా అంటుంటే అక్కడ కొంచెం నా మీద ఇష్టం ఏర్పడింది. అంటే నాకు 3 రోజులు బట్టి ఎవడో పట్టించుకున్నాను, ఈ పెద్ద మనిషి వచ్చి పిలిచాడు. అక్కడి నుంచి అలా స్లోగా ఇద్దరు అయిన తర్వాత ఇంటికి వచ్చేవాడు. ఇద్దరం కలిసి ఎక్కడికో కాటేజ్, అన్నపూర్ణ కాటేజ్ బయట చీకట్లో ఈవినింగ్ టైంలో కూర్చొని సరదాగా బీరేసుకుంటూ చెప్పేటప్పుడు ఫస్ట్ టైం నేను షాక్ అయింది ఏంటంటే ఆయన మహా అద్భుతమైన డెప్త్ ఉన్న మనిషి, చూడ్డానికి చాలా సాదాగా ఉన్న ఆయన ఇంగ్లీష్ నవళ్ళు చదివిని సెకండ్ లేడీ కానీ, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ కానీ ఇవన్నీ చూడకుండా చదివేసేవాడండి. చూడకుండా 5-6 పేజీలు చెప్పేశాడు ఇంగ్లీష్లో. అంటే ఎంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఎంత తడుముకోడు. బట్ ఆయనలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే ఒకసారి విన్నాడంటే డైజెస్ట్ చేసుకొని తిరిగి మనకు నెరేట్ చేస్తే మనం ఆశ్చర్యపోతాం, నేను ఎంత మంచి పాయింట్ చెప్పాను అని. సో ఆ విధంగా పరిచయం మొదలైంది, అది కంటిన్యూ అయింది. సో తర్వాత చాలా క్లోజ్ అయ్యాం. రామ్ గోపాల్ వర్మతో మీ జర్నీ బాగా ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ ఒకే వయసు దగ్గర కదా. దాసరి గారు అంటే ఆయనకు ఆల్రెడీ భయంకరమైన స్టేచర్ ఉండేది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ముందు నిలబడి దండం పెట్టి అలా పక్కకి వెళ్ళి కూర్చునేవాడిని. తక్కిన వాళ్ళందరూ అంటే తర్వాత జలసీపీలో ఎవరు వీడు ముందు ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, మనం ఆ అవకాశం తీసుకోలేకపోయాం. పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ మీదే డిపెండ్ అయిన వ్యక్తులు. నేను ఇది కాకపోతే ఇంటికి నవలు రాసుకుంటాను, లేకపోతే ఉద్యోగం చేసుకుంటుంటాను అనేది. కాబట్టి ఆ థింకింగ్, ఆ మైండ్ సెట్ అలాగే వర్కౌట్ అయింది. సో ఇక రామ్ గోపాల్ వర్మ అంటే ఎప్పుడైతే మేము ఇద్దరం క్లోజ్ అయ్యామో చాలా అద్భుతమైన జీనియస్ అండి. కాకపోతే పబ్లిసిటీ అంటే నచ్చేది కాదు. ఈరోజు పబ్లిసిటీ కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో ఆ రోజుల్లో అస్సలు ప్రెస్, ఫిల్మ్ జర్నలిస్టులు అందరూ నన్ను అడిగేవారు, మీరు క్లోజ్ కదా బయటకు పిలవండి ఒక్కసారి ఇంటర్వ్యూ అంటుంటే నేను అడిగితే వద్దు సార్, నాకు ఐ డోంట్ వాంట్ ఎక్స్పోజ్ మై సెల్ఫ్, నాకు ఈ ఎక్స్పోజర్ అనే ఎగ్జిబిషను అదే నాకు అక్కర్లేదు అంటుంటే నేను ఆశ్చర్యపోయేవాడిని. ఎంత టాలెంట్ ఉన్న మనిషి. శివ తర్వాత ఈ మాట అడిగింది వాళ్ళు. అది చాలా ఇంట్రోవర్ట్ లాగా అక్కడ తనకు తానే ఒక చీకటి గదిలో బంధించుకొని సబ్జెక్ట్ క్రియేటివిటీ సైడ్ తప్ప ఇంకే ప్రపంచం తెలియదు అనుకున్నాను. ఇప్పుడు చూస్తే నేను అంత తప్పుగా ఆలోచించిన ఆ రోజులు అనుకుంటున్నాను. కానీ అందరికీ తెలిసిందే కదా సార్, చూస్తున్నాం. అదే తెలిసిందే. అవునవును. అయితే ఎక్కువ ఇష్టపడేవాడు నన్ను. దెయ్యం సినిమాకి డైలాగులు రాయించాడు, గాయం సినిమాకి హెల్ప్ చేయమన్నాడు, స్క్రిప్ట్ మనీకి హెల్ప్ చేయమన్నాడు. అవన్నీ తర్వాత
దెయ్యం సినిమా టైంలో విచిత్రం, అది తయారు చేయడానికి ఎంత టైం పట్టింది తెలుసండి? 1.5 డేలో కంప్లీట్ చేసాం. 1.5 డే. ఎందుకంటే ఆయన దెయ్యాల మీద, ఆయన ఎక్కువ సినిమా ఆర్టిస్ట్ అవ్వడం, దెయ్యాల మీద, మాఫియా మీద, ఈ 3 జానర్స్ని బాగా ఎక్కువ టచ్ చేసేవాడు. మన విజయవాడలో ఈయన చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది చూసారా, మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి ఈయన ఓల్డ్ స్టూడెంట్, ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయాడు కదా. వాళ్ళు ఒక కాలేజ్ యానివర్సరీ దేనికో ఈయన్ని పిలిచారు. పిలిచేటప్పుడు మీరు నాకు తోడుగా రండి, ఏదైనా ఆలోచించుకుందాం, వెళ్దాం కథ లాంటిది అంటే, అంత క్లోజ్గా ఇంటిమేసి ఉండేది కాబట్టి వెళ్తున్నాం. సిటీ అవుట్స్కట్స్కి కారులో వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ నేను ఒక ఫామ్ హౌస్ కొన్నాను, ఇక్కడికి వెళ్దాం అంటే, ఒకసారి చూసి వెళ్దాం అంటే లోపలికి వెళ్ళి ఫామ్ హౌస్ బాగుంది, అక్కడ చిన్న గెస్ట్ హౌస్ చాలా అద్భుతంగా ఉంది, మంచి టేస్ట్తో కొన్నాను. ఇల్లు పక్క చూస్తే శ్మశానం ఉంది. ఇక్కడికి వస్తుంటే సవాలు ఎప్పుడైనా అంటుంటే, అవును అది శ్మశానం కదా, ఎందుకు రారండి, మరి బయట గేటు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఇక్కడెందుకు తీసుకున్నాం, అర్ధరాత్రి అపరాత్రి ఏవైనా లేచి వచ్చి, అసలే దెయ్యాలంటే నువ్వు విచిత్రాలు చేస్తుంటాయి కదా రాత్రి, ఇవన్నీ రాత్రి అని. సో అవి లోపలికి వచ్చి మాట్లాడుతున్నట్టు ఏమైనా ఫీల్ అవుతుంటే, అలా సైలెంట్గా నన్ను చూస్తున్నాడు, శ్మశానాన్ని చూసిన తర్వాత దీని మీద కథ తయారు చేద్దాం అన్నాడు. చేద్దాం స్పాట్లో అందులో ఒక పిల్లల్ని కూడా పెడదాం అదే జయసుధ కొడుకు ఇదంతా ఉంటుంది చూసారా. ఆ తర్వాత కారులో వెళ్ళేటప్పుడు చిన్న టేప్ రికార్డర్ ఉంటుంది చూసారా, ఆ రోజుల్లో ఉండేది. ఆయన విజయవాడ వెళ్ళేసరికి ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఆల్మోస్ట్ లైన్. తిరిగి వచ్చేటప్పుడు ఏం చేయాలనేది, రాత్రి ఆయన ఫంక్షన్ అవుతుంది, అయిన తర్వాత నైట్ పార్టీ అయింది, తెల్లవారుజామున వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దామని సెకండ్ హాఫ్ కంప్లీట్ చేశాం. అయిపోయిన తర్వాత ఇదేంటి ఈ క్యారెక్టర్లకి బెల్ట్లు ఇవన్నీ అంటే దెయ్యాలు ఎలాగ చూపిస్తామంటే, నేను చూపిస్తాను కదా, తర్వాత నేను సినిమా చూసారు బెల్ట్లో వేటి కళ్ళద్దలు ఏంటి దెయ్యాలకి ఏంటంటే వెరైటీ. మనం పాపులారిటీ ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా వింటారు, పైగా ఇది రియలిస్టిక్ సబ్జెక్ట్ కాదు. సో జనాల్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఊహించుకుంటారు, ఊహించుకునే అవకాశం మనం ఇవ్వాలి కదా అని పద్ధతిలో చెప్పాడు. బట్ అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, తను ఏమనుకుంటే అదే చేస్తాడు. సార్ ఇప్పుడు దాంతోపాటు ఈ రంగీలా కూడా మీరు వర్క్ చేశారు కదా వారితో పాటు? ఇద్దరం కలిసి వర్క్ చేసాం, వన్ డేలో చేసాం. ఇది కూడా దాని వెనకాల ఒక కథ ఉంది అని విన్నాను. సరదాగా అంటే ఆయన ఏదో ఇంగ్లీష్ పేరు చెప్తాడు, ఇంకో పేరు ఎప్పుడో చెప్తాడు. కానీ పాపం విచిత్రం ఏంటంటే, నేను చెప్పింది నేనే ఒప్పుకోను, నేను అబద్ధాలు అలా చెప్తుంటాను అంటాడు. కానీ సీతమ్మాలక్ష్మి బేస్ అండి. అంటే ఒక మామూలు అమ్మాయి, కె విశ్వనాథ్ గారు థియేటర్లో కాటగడ మురారి ప్రొడ్యూసర్. అవును. మామూలు అమ్మాయి హీరోయిన్ అవ్వాలి, సినిమా స్క్రీన్ మీద చూసే అమ్మాయిలా అవ్వాలంటుంటే అక్కడ ఒక అబ్బాయి చంద్రమోహన్ ఇష్టపడ్డం. ఇవన్నీ ఇక్కడ ఏమైందంటే, అప్పటికి గోవింద షూటింగ్ అవుతుంది. అందులో నాగార్జున బ్లాక్ టికెట్లు అమ్ముకుంటుంటాడు. ఓకే. సో హీరో ఏం చేస్తుంటాడంటే, సరిగ్గా సరిపోద్ది బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు అయితే, ఈ అమ్మాయికి సినిమా పిచ్చి ఉంటే వీళ్ళిద్దరూ ప్రేమలో పడితే, ఈ సినిమాకి కూడా బ్లాక్ టికెట్లు అమ్మిస్తే ఈవిడి సినిమాకి కూడా వెళ్తే బాగుంటుంది కదా అనేసి బయటకు అనుకోలేదు. కానీ బేస్ అదే సబ్జెక్ట్ మీద వెళ్ళేసరికి మొత్తానికి సాయంకాలం ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని మన హీరో గారికి అక్కడ హిందీ హీరోతో చెప్పేశాడు. సో అమీర్ ఖాన్తో చెప్పిన తర్వాత సక్సెస్ సెన్స్ నైట్ ఫోన్ చేశాడు, ల్యాండ్ అప్పటికి సెల్ ఫోన్స్ లేవు కదా, ఇంటికి ఫోన్ చేశాడు. ఓకే వెరీ గుడ్, మరి జాకీ ష్రాఫ్ అంటుంటే ఆయనకి రేపు వెళ్తున్నాను అన్నాడు. 2 రోజులు వెళ్ళేసరికి జాకీ ష్రాఫ్ ఇందులో నాకేముందన్నాడట. అప్పుడు నేనేమన్నానంటే, ఆయనకి ఏదైనా ఒక కథ కంటెంట్ ఉన్నట్టు చెప్పాలంటే, ఆయన నిజ జీవితంలో పెద్ద ఫెయిల్యూరు, స్క్రీన్ మీద పెద్ద సక్సెస్ఫుల్ హీరో, వాస్తవ జీవితంలో చాలా దెబ్బతిన్న హీరో అనే కాంట్రాస్ట్ ఎలా తీసుకొస్తానంటే, వీడు భార్య బిడ్డలతో ఎక్కడో పిక్నిక్ వెళ్ళాడు షూటింగ్ విరామంలో. అక్కడ భార్య బిడ్డలు కొట్టుకుపోతున్నారు ఒక చెరువులో. వెళ్ళినప్పుడు సేవ్ చేయమని గట్టిగా కేకలేస్తుంటే ఇతనికి స్విమ్మింగ్ రాదు, పోగొట్టుకున్నాడు. సో స్క్రీన్ మీద ఎవరి ఆపదల్లో ఉన్న కాపాడగలిగిన మనిషి నిజ జీవితంలో భార్య బిడ్డలు కాపాడుకోలేపాడు. ఆ విషాదంలో బ్రతుకుతుంటే ఈ అమ్మాయి ఆ గ్యాప్లోకి ఎంటర్ అవుద్ది. ఇది నచ్చింది అన్న తర్వాత మరి ఆ తర్వాత ఉంటుందని ఉంటే ఉండదు, ముందు కమిట్ అయితే పని అవుద్ది కదా అనే పద్ధతిలో. సో అలా సరదాగా ఇద్దరి విచిత్రాలు చేసేవాళ్ళు. సార్ ఇందాక మీరు గోవింద అంటుంటే గుర్తుకొచ్చింది,
దానిలో అసలు చాలా కథలు ఉన్నాయి. గోవిందో గోవింద మేకింగ్ దగ్గర నుంచి, అది ఓకే అనడం దగ్గర నుంచి, అసలు ఆ టైటిల్ పెట్టడం దగ్గర నుంచి చాలా కథలు ఉన్నాయి. అండ్ నేను వినపడ్డంత వరకు దాని వెనకాల మీరు కూడా ఉన్నారు. అండ్ రాముతో నాకు ఉన్న పరిచయం దృష్ట్యా అది నాకు తెలుసు కూడా. అది ఓకే ఓకే అది ఒక్కసారి అది చెప్పండి సార్. అది ఆ ఇన్సిడెంట్ అంటే ఆల్మోస్ట్ గోవింద గోవింద క్లైమాక్స్ స్టేజ్కి వచ్చిందండి. అప్పటి వరకు టైటిల్ ఫిక్స్ కాలే. ఒకరోజు హఠాత్తుగా అశ్విని దత్ గారి నుంచి నాగార్జున గారి దగ్గర ఎదురు రమ్మన్నారని నాకు కారు పంపించారు, ఫోన్ చేశారు ల్యాండ్లైన్కి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏదైనా కథలో మార్పు క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఏంటి అనుకుంటే, అశ్విని దత్ గారు మీరే చెప్పండి అన్నారు నాగార్జునతో. ఏంటంటే మీరు చెప్తేనే వింటారు అనే నమ్మకంతో మిమ్మల్ని పిలిచాం. రాముని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది మీరే అశ్విని దత్ గారికి చెప్పాను. ఎందుకంటే టైటిల్ ఆయనగా నచ్చలేదంటే ఏం టైటిల్ అండి గోవిందా గోవిందా. నేను విన్నా, మామూలుగా రియాక్ట్ అయ్యాను. తర్వాత ఎందుకు మీకు నచ్చలేదని అంటే, గోవింద గోవింద ఎప్పుడెప్పుడు అంటారో తెలుసు కదా అంటే, ఆలయంలో అంటారు, ఆఖరి ప్రయాణంలో అంటారు కదా. ఇప్పుడు ఆయనకి చెప్పాలి ఇది. ఆయన ఒక టిపికల్ క్యారెక్టర్ అన్నప్పటికీ ఎస్టాబ్లిష్ అయింది కదా. రాము నీతో మాట్లాడాలి అంటే బాస్ గీస్ అంటే ఒప్పుకోడు, రాము అని పిలవాలి. ఇప్పుడు జనరల్గా అంటారు ఏం బాస్ అంటుంటే సహించాలా పిలవకండి అంటాడు. నన్ను రావు గారు అంటాడు. సో కొన్ని గమ్మత్తైన సిస్టమేటిక్ క్యారెక్టరైజేషను. సో మాట్లాడాలి మీతో అంటే ఏంటి అది కొంచెం లైటింగ్ అయితే ఏర్పాటు చేస్తుంటే పద్మాలక్ష్మిలు వెనక్కి తీసుకెళ్ళా. ఇది బయట చాలా జనం ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు. రామ్ గోపాల్ వర్మ ఒక మంచి విచిత్రమైన సబ్జెక్ట్తో ఒక ఫ్యాంటసీ ఏదో విచిత్రంగా సబ్జెక్ట్ చేస్తున్నాడని. టైటిల్ అది పెట్టకపోతే ఎందుకు పెట్టలే, పెట్టేసాం కదా, నాకు తెలుసుగా పెట్టేసాం కదంటే టైటిల్ ఏం టైటిల్ అని గోవిందా గోవిందా అన్నాడు. నేను షాక్ అయినా. అదే ఏంటి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అదేం బాగోదు అంటే, మీకు తెలుసా అంత్యక్రియలకి శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు తోవలో కిందకి దించి 3 సార్లు గోవిందా 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 అంటుంటారు అనిపోసరికి మనిషి అదలా షాక్ అయినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఎస్ నేను గెలిచాను, ఇంకా టైటిల్ ఉండదు అనుకున్నా. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి ఏమంటాడు తెలుసా అండి, ఎంత గొప్ప విషయం నాకు తెలియదండి ముందు, అయితే ఏం చేస్తాను ఈ టైటిలే కన్ఫర్మ్డ్ అన్నట్టు. అంటే నన్ను ఎంత కాన్ఫిడెన్స్తో పిలిచారో నాగార్జున అశ్విని గారు. చివరికి ఇది బాగోలేదని చెప్తే అలా కాంట్రవర్షియల్గా ఆలోచించినప్పుడే మనకు మంచి జనాలు ఎక్కువ డిస్కస్ చేసుకుంటారండి. ఇదే కన్ఫర్మ్డ్. ఇప్పటి వరకు నాకు కొంచెం ఉండాలా వద్దు అనుకున్నా, ఇప్పుడు మీరు ఈ విషయం చెప్పాక అదే కన్ఫర్మ్డ్ అన్నాడండి. వీళ్ళిద్దరికి మొహం కూడా చూపించలేక అది జరిగిందండి. సేమ్ మళ్ళీ మీరు కలెక్టర్ గారు అబ్బాయి వర్క్ చేశారు కదా సార్, మీదే సబ్జెక్ట్ అది. నాగేశ్వరరావు గారు నాగార్జున గారు చేశారు. సేమ్ సబ్జెక్ట్ హిందీలో కూడా చేశారు. అవును, కానీ అక్కడ కథ మార్చినట్టుగా ఇదైంది. కానూన్ అప్నా అప్నా, కానూన్ అప్నా అప్నా. అక్కడ మీరు ఒక శ్రీకృష్ణులాగా ఒక చిన్న చిలిపి లీల ఒకటి ప్రదర్శించారు. అదే నాకు బాగా ఇష్టమైన మహానటుడు దిలీప్ కుమార్. అండ్ ఇంకొకటి కూడా అడగాలి ఇక్కడ, ఇంతవరకు కూడా మీరెంతో ఇష్టపడే అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా ఫోటో మీ దగ్గర లేదు. కరెక్ట్గా చెప్పాలంటే మీ ఇంట్లో లేదు. అవును, అంటే ఆయన ఫంక్షన్స్కి వచ్చినప్పుడు షూటింగ్ తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి మామూలుగా, విడిగా ఫోటో మాత్రం విడిగా అంటే ప్రత్యేకంగా మీరు ప్రదర్శించుకునే టైప్ లో లేదు. ఇంట్లో ఏ ఫోటో లేదు, దిలీప్ కుమార్ గారితో మాత్రమే ఉంది. అవును, ఏంటి ప్రత్యేకత ఏంటి అంటే నా జ్ఞానం తెలియని వయసు నుంచి కూడా హిందీ సినిమాలు, ఆయన పెర్ఫార్మెన్స్, దిలీప్ కుమార్ పేరు అంటే చిన్నప్పటి నుంచి నాగేశ్వర గారిని తెలుగులో ఎంత ప్రేమించేవాడిని, ఇష్టపడేవాడిను ఆయన మీద కూడా. కాకపోతే ఆయన పరిచయం అన్నది జీవితంలో జరుగుద్ది, అంత స్థాయి మనకి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ షూటింగ్ ఎక్కడే అవుతుంది కానూన్ అప్నా అప్నా హిందీలో, అంటే కలెక్టర్ గారు అబ్బాయి హిందీ వెర్షన్. ఆ టైంలో ఈ స్టోరీ రైటరు ఇది మంచి థాట్, ఇది తండ్రి కొడుకులు ఇద్దరూ మంచివాళ్ళే కానీ ఇద్దరి మధ్య సయోధ్య ఉండదు, ప్రాపర్గా వర్కౌట్ కాదు. సో ఎవరు రైటర్ అంటే నా పేరు ఏదో చెప్పాడు, సూర్యదేవరామన్ కూడా అక్కడే ఉన్నాడు, అంతా చేసింది. నన్ను పిలిచారు, దిలీప్ కుమార్ గారు పిలిచారంటే ఇంకొక షాకు. అంటే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత తడబాటు, ఆయన నమస్కారం పెడితే ఇంత ఆయన హైట్ ముందు నేను ఎంత పొట్టిగా ఉంటాను కదా. షూటింగ్
లెట్స్ స్టాప్ ఇట్ ఫర్ ఎ వైల్ అని ఏదో చెప్పి గోపాల్ గారితో కూర్చోబెట్టాడు. హౌ కుడ్ యూ గెట్ దిస్ నైస్ పాయింట్, గుడ్ పాయింట్, ఎలా రాయగలిగారు అనే పద్ధతిలో అంటే, నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎక్కడ తప్పులు వస్తాయో తెలియదు, ఆయన తెలుగు రాదు, నాకు హిందీ పూర్తిగా రాదు. సో తడబడుతూ సార్ ఐ హావ్ డన్ లైక్ దట్. నో 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 యూ టెల్ మీ దేర్ షుడ్ బి సమ్ బేస్ ఆర్ సంథింగ్ మైట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ యువర్ రియల్ లైఫ్. తండ్రి కొడుకుల మధ్య ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి, నువ్వు ఎక్కడ చూసుంటావు అంటుంటే, చూశాను కానీ బయట కాదు సార్ అన్నాడు. మరి నిజం చెప్పాలంటే ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ ది ట్రూత్, మీ శక్తి సినిమాని కాపీ కొట్టాను. షాక్ అయ్యాడు. శక్తి సినిమా ఏంటంటే దిలీప్ కుమార్ గారు, మన దిలీప్ సార్ మీరు అమితాబ్ బచ్చన్ తండ్రి కొడుకులుగా చేశారు కదా అంటే, దానికి దీనికి పోలిక ఎక్కడండి, అలా అనాలని చింత చేంజ్ చేశాను. అందులో తండ్రి కొడుకుల మధ్య చిన్నప్పటి నుంచి తండ్రిని అపార్థం చేసుకున్న కొడుకు, వాళ్ళిద్దరి మధ్య పోరాటం, ప్రేమ ఉన్నా సరే తండ్రికి ఎగేనిస్ట్గా ఉంటాడు, తల్లిని మాత్రమే ప్రేమిస్తుంటాడు. ఇక్కడ ఆ ఛాయలు కనిపించకుండా ఉండడం కోసం తండ్రి కొడుకుల మధ్య పోరాటం, తండ్రిని ఎవరేమన్నా సరే తట్టుకోలేడు, కలెక్టర్ని చదువుకొట్టేస్తుంటాడు. అంటే నువ్వు కలెక్టర్ కొడుకు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద చేయి చేసుకుంటావని తండ్రి అడుగుతుంటాడు. నా తండ్రిని ఎవరేమన్నా సరే నేను భరించను అంటాడు తను. అందమైన స్వీట్ సెంటిమెంటల్ పాయింట్. ఆ గొడవలు బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు సెపరేట్ అయిపోతారు. అంటే సో నైస్ అని దగ్గరికి తీసుకొని, యూ రైట్ నావెల్స్ రాస్తుంటాను సార్, వెరీ బ్రిలియంట్, వెరీ బ్రిలియంట్. సో వీళ్ళు రైట్స్ కొన్నారు, నా దగ్గర కొట్టేసావు, నా సబ్జెక్ట్ కొట్టేసావు నాది అంటే ఇది కొట్టేయడం కాదండి, మహాభారతంలో ఇన్సిడెంట్స్ చాలా తీసుకుంటాం రియల్ లైఫ్లో. వ్యాసుడు వచ్చి మన మీద కేసు పెట్టడు కదా. సో ఆ సిమిలారిటీస్ ఉన్న సబ్జెక్టులు ఉంటాయి. బట్ ఇందులో టోటల్గా మీరు అడగడానికి అవకాశం లేకుండా ఇద్దరు అద్భుతమైన ఎఫెక్షనేట్ క్యారెక్టర్స్, ఇద్దరి మధ్య ఎఫెక్షన్లోంచి పుట్టిన ఇది, ఒక అపార్థం నుంచి పుట్టిన గ్యాప్ దిలీప్కి అమితాబ్ బచ్చన్కి చెప్పేసరికి వెరీ నైస్ అన్నాడు. అది ఒక మంచి అనుభవం. అప్పుడు చివరిలో అడిగాడు, మర్చిపోయాను మీరు అసలు పాయింట్, సరే నా నుంచి నీకే గిఫ్ట్ కావాలన్నాడు. అంటే డబ్బులు అడుగుతామని ఇలాంటి ఆయన ఎక్స్పెక్ట్ చేయడు, కానీ ఏదో గిఫ్ట్ నా గుర్తుగా. అంటే నేను ఇంతవరకు చాలామంది హీరోస్తో కలిశాను, మాట్లాడాను, ప్రేమించాను, ఇష్టపడ్డాను, కానీ ఫోటో మాత్రం ఫస్ట్ టైము మళ్ళీ నా జీవితంలో మిమ్మల్ని కలిసే అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు, మీతో ఫోటో కావాలంట. ఇమీడియట్గా వచ్చి పట్టించుకున్నాడు గోపాల్. అదే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఫోటో. సార్ మీరు చాలా మందిని సంవత్సరానికి ప్రతి క్లాసులో ఒకళ్ళని ప్రేమించాను అన్నారు కదా. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, పెళ్లి కాక ముందు ప్రేమ గొప్పదా, పెళ్ళి అయిన తర్వాత ప్రేమ గొప్పదా? ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ పెట్టి చెప్తానండి. ఓకే. పెళ్లితో ప్రేమకు ఫుల్ స్టాప్ పడిపోద్ది. ఓకే. ఎందుకంటే నేను ఒక నవల్లో రాశాను, ప్రేమలోకి పెళ్లిలోకి ఉన్న తేడా ఏమిటంటే, ప్రేమలో ఆయన్ని కలవాలి, సాయంకాలం 4 గంటలకి టెంపుల్ దగ్గరికి వస్తాను అన్నాడు, ఈ టైంలో మా నాన్న ఇంట్లో ఉంటాడు, వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏదో అబద్ధం చెప్పాలి. ఈ అమ్మాయిలో ఆరాటం, అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఆరాటం. తర్వాత వాడికి ఇష్టమైన కలర్ బ్లూ కలర్ కాబట్టి ఆ చుడీదార్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 జడలు అంటే బాగా ఇష్టం కాబట్టి అది వేసుకొని వెళ్ళాలి. ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని కళలు, రాత్రి కళ్ళలోకి వచ్చి ఎంత అల్లరి చేసాడు అటు చెప్పాలి. ఇంత ప్రిపరేషన్తో వెళ్తే అటు ఇటు దిక్కులు చూసుకుంటే ఒక 1/2 అవర్ 1 అవర్ ఎక్కడో మూలన మాట్లాడేసుకుంటారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇందాక మాట్లాడిన దాని మీద కలలు రాత్రి, మళ్ళీ రేపు ఎప్పుడు కలవాలి, రేపు 24 గంటల వ్యవధిలో మళ్ళీ కలవాలంటే ఒక ఏరియా ఫిక్స్ చేసుకున్నప్పుడు మళ్ళీ డ్రీమ్స్, గొడవలు ఇవ్వండి. ఈ భాషలు, చందమామ, వెన్నెల సోన, హిమబిందువులు ఒంటి మీద పడడం, పూల మీద పడేది, సూర్యకిరణాలతో ప్రతిఫలించడం, ఇవన్నీ ప్రేమ కథలకి, ప్రేమలో కనిపించేవండి. పెళ్ళి అంటే పర్మనెంట్గా ఆ ఇంట్లోనే ఉంటారు. ఈ వెయిటింగు, నిరీక్షణ, గోడ దూకు వెళ్ళాలు, చాటును దాక్కోవడాలు, రేపటి గంట కోసం 23 గంటలు వెయిట్ చేయడాలు అని ఏమి ఉండవు. ఎదరగా వాడు ఉంటాడు, ఈవిడు ఉంటుంది. కర్మగాలి కంబైన్డ్ ఫ్యామిలీ అయితే ఈ భాషలు, ఊసులు ఏముండవు. చెవిలోను సీక్రెట్గా మాట్లాడుకోవడాలు ఏముండవు. వాడు ఆఫీస్కి వెళ్ళాలా నాకు వచ్చిందండి. ఇప్పుడు గెటప్లు కూడా చేంజ్ అయిపోతాయి. వాడి కోసం తయారయ్యి వెళ్ళిన అందం వేరు, పొద్దున్న లేవగానే చాకరీ చేస్తే మొహంతో చెమటలు పట్టేసి ఈ పరిస్థితుల్లో ఉన్న ఆడేదానికి వాళ్ళ మధ్య ప్రేమ అన్నది పెళ్లితో స్టార్ట్ అయితేనే బెటర్ అండి నా ఉద్దేశంలో. వండర్ఫుల్, వండర్ఫుల్. ప్రేమించుకున్న వాళ్ళు చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతుంటారంటే, నేను ఇలా అనుకోలేదు నా జీవితం ఉంటుందని.
ఈరోజు విడాకులు ఎక్కువైపోతున్నాయంటే మెయిన్ కారణం ఏంటంటే, సో 3 మన వాళ్ళు పెళ్ళిలో అగ్నిసాక్షిగా మంత్రాలు అవి చేసాం, కానీ పెళ్ళిలో చెప్పాల్సింది ఒక ఇంటర్నేషనల్ సైకో అనలిస్ట్ ఏం చెప్పారు పెళ్ళిలో ఏమంటాడంటే, నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు అనేది 7 అడుగులు నడిచేటప్పుడు విపరీతంగా ఇద్దరి చేత అనిపించాలంటాడు. ఎందుకంటే ఆ ఒక్క పదం వాడకే వాళ్ళ మధ్య సెపరేషన్ అండి. తప్పులు ఇద్దరూ చేయొచ్చు, మీరు మంత్రాలు మానేయండి, నన్ను క్షమించనే పదం మాత్రం వాళ్ళకి బాగా డైజెస్ట్ చేయండి. ఎప్పుడు ఆపదలో ఉంటే తారక మంత్రం నన్ను క్షమించండి, అది మగాడైనా ఆడదైనా సరే. అది వాళ్ళ మధ్య అపార్థాలు చిరిగిపోయి ఎక్కువ కాలం ప్రొలాంగ్ భార్యాభర్తలుగా సుఖపడడానికి అది మంచి మార్గం అని. వండర్ఫుల్ వండర్ఫుల్. ఆత్రేయ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నాడు సముద్రాలు గారు, విరహము కూడా సుఖమే కాదా. అవును, విరహమే సుఖంగా ఉంటుంది, కలిసి ఉంటే కోట్లాటలు వస్తాయి. మీకు నేను ఒక చోట రాశానండి, మిస్తో మిస్అండర్స్టాండింగ్ లేకపోతే అండర్స్టాండింగ్ డెవలప్ కాదని. ఓహో, లేకపోతే మీరు గమ్మత్తు ఏమిటంటే, వీళ్ళు నా మేనకోడలు అయినా సరే నేను రోజు ఫ్రెష్గా ఉండాలండి. దాంపత్యం ఫ్రెష్నెస్ అంటే మనం క్రియేట్ చేసుకోవాలి. ఫ్రెష్నెస్ అనేది బయట నుంచి ఎక్కడ పర్చేజ్ తీసుకురాలేము. ఈరోజు మన ఇద్దరం ఫ్రెష్గా ఉందని ఇంటికి వచ్చేసరికి కొంచెం స్తబ్దంగా ఉన్న తనలో కూడా చిన్న చైతన్యం ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటుంటుంది. ఇంటికి రాగానే ఏంటి చెత్త, ఈ టవల్ ఏంటి ఇక్కడ, తెరిచిన టవల్ ఆరబెట్టాలని తెలీదా అంటే అనుభవేసరికి పొద్దుటి నుంచి నేను పిల్లలతో అనుభవేసరికి బోడీ ప్రతి ఆడది చేసేది అది, నువ్వేం పెద్ద గొప్పలు చేశాను అప్పుడప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి. పొద్దుటి నుంచి పడిన శ్రమకి ఇదే నా ప్రతిఫలం. సో టవల్ ఆరబెట్టేసేది, ఆరబెట్టిన తర్వాత ఇంకా ఏం మిగిలాయో మీ నాన్నతో అని పిల్లల దగ్గర అంటుంటే నేను నెమ్మదిగా ఒక 10 నిమిషాలు చూసేవాడిని రియాక్షన్. గిన్నెలు టబ్బీలవని ఆ చప్పుళ్ళు అయిన తర్వాత నెమ్మదిగా వచ్చి, సారీ రా. ఎందుకు సారీ అంటే, ఊరికనే నేను అల్లరి పెట్టాలని, అది కావాలని చేశాను అనుభూతి. కావాలని చేశారా, నిన్నెందుకు చేశారంటే అది కావాలని చేశాను. రోజు ఎందుకు చేస్తుంటే కావాలని చేస్తాను. ఇప్పుడు నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇప్పుడు నిన్ను బుజ్జగించి చిన్నప్పటి నుంచి నాకు చాలా ఆత్మీయంగా ఉన్నావు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ఈ ప్రపంచంలో అని చేత కీచులాడుకున్నా కొట్లాడుకున్నా ప్రేమ చూపించిన అమ్మ లేదు కాబట్టి అమ్మ తర్వాత నీకే వస్తాను నేను ఇవ్వాలనుకున్నాను. చివరి స్టేజ్లో తను చనిపోయే ముందు కూడా అమ్మ అని పిలిచేవాడిని. లాస్ట్ 3 years కూడా నాకు ఎక్కువ ఆనందం ఉండేదండి అందులో. బికాస్ నేను చెప్తున్నాను కదండి, అమ్మ నుంచి ట్రాన్స్ఫర్మేషన్లో మళ్ళీ అమ్మ నుంచి వచ్చిన ప్రేమ మరో మనిషికి వెళ్ళిందంటే అది భార్యకి మాత్రమే. డెఫినెట్గా భార్య స్థానం చాలా గొప్పదండి. నేను ఒక చోట ఇప్పుడు ఆడియో దీంట్లోనూ కొన్ని కొటేషన్స్ ఏదో రిక్వెస్ట్ చేసి పెడుతున్నా. లిటరల్గా ఏంటంటే, ఎంత తెలివైన మగాడైనా సరే ఏ విషయంలోనూ ఓడిపోయినప్పుడు అలసటతో వెళ్ళాల్సింది గుడికి కాదు, భార్య ఒడికి. అంటే ఇలాంటి కొటేషన్స్ ఇస్తున్నారండి. ఆ తర్వాత ఇంకోటి అండి, నాన్న ప్లేసు చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు కదా. కొటేషన్స్లో చాలామంది రియాక్షన్ నాకు ఇప్పుడు కూడా నేను రాస్తుంటే సరదాగా అప్పుడప్పుడు చిన్న కాయినింగ్ చేసిన పదాలను ఎంత ఇష్టపడంటే, ఎప్పుడు అమ్మకి అమ్మకి ఒక భాగం, ఒక అవయవం బయటకు వచ్చింది అంతే తప్ప అంతకు మించి ఇంక డిఫైన్ చేయదండి. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది. అయితే తండ్రి చాలా తొందరగా శత్రువు అయిపోతాడు, ఎందుకంటే కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో దీని మీద నేను పర్టికులర్గా ఏం రాశానంటే, ఒక పైగా కూతుళ్ళకి తండ్రి అంటే చాలా ఇష్టం ఉంటుంది, దాని మీద ఏదైనా రాయండి సార్ అంటే, పెళ్ళైన కూతురు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అడిగాడు, నీకు నీ భర్త అంటే ఇష్టమా, నేనంటే ఎక్కువ ఇష్టమా అడిగితే కూతురు షాక్ అయింది. జవాబు చెప్పాలమ్మా అంటే, నిన్ను చూసినప్పుడు నా భర్తను మర్చిపోతాను, నా భర్తతో మాట్లాడుతుంటే నేను గుర్తు చేసుకోను, మాట్లాడుతూ నేను గుర్తు చేసుకోను. అది తర్వాత నాన్నని డెఫినేషన్ కోసం, అంటే రైటర్ కావడంతో బ్రెయిన్ ఊరుకోదు అనుకుంటా, అలాగే నాన్న ఫాదర్గా నేను ఎక్స్పీరియన్స్ చేసినంతో, కొడుకు ఒక ఫ్రెండ్ తాలూకా కొడుకు ఏమన్నాడంటే, ఫాదర్ కొంచెం టైట్ చేసేవాడు, మంచి పొజిషన్కి వెళ్ళాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, మా నాన్నకంటే నేను మంచి పొజిషన్లో హైట్కి ఎదిగిపోయాను, చాలా ఎత్తుకి ఎదిగిపోయాను అంకుల్ అన్నాడంటే, అప్పుడు నేను నవ్వుతా అన్నా, నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా చిన్నప్పుడు మీ నాన్న భుజాల మీద కూర్చున్నప్పుడు హైట్ ఉంది, దాన్ని మించి మాత్రం నువ్వు ఇప్పుడు ఎత్తు ఎదగలేవు అన్నా. ఆ ఎత్తుని మించి నువ్వు ఎదగలేవు ఎప్పటికీ అనుభవసరికి వాడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి. అంటే చెప్తుంది అవి. సో
ఇప్పటికీ కూడా బ్రెయిన్ కల పని కల్పిస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటా. అయ్యో సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మీ మరదల్లోనే పెళ్లి చేసుకున్నాను. ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిందేనా? చిన్నప్పటి నుంచి ఆవిడ ఏ సినిమా చూసిందో నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది 5వ సంవత్సరం నుంచి. ఓకే. నేను 5వ క్లాస్ నుంచి నేను అందరినీ ప్రేమించడం మొదలుపెట్టాను. 5వ సంవత్సరం తను నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. వండర్ఫుల్ వండర్ఫుల్. పైగా నాకు చదివించింది వాళ్ళే. దాని మీద నిజం చెప్పాలంటే ఆ క్యారెక్టర్తోనే దాని మీద ఇష్టం, తన యాటిట్యూడ్ అంతా చూశాకే మూడు పింక్ పెళ్ళం సినిమా కథ రాయడం జరిగింది. ఓకే. అంటే ఫస్ట్ నేను అంటే డీటెయిల్స్లోకి వెళ్దామంటే చెప్తా. నేను అయ్యో మూడు అప్పుడు సినిమాలకు రాసేటప్పుడు విజయశాంతి గారి హస్బెండ్ శ్రీనివాస్ ప్రసాద్ నా ఫ్యాన్, నావల్స్ బాగా చదివేవాడు. కథ మీ చేత రాయించుకోవాలి అని ఎవరో ప్రొడ్యూసర్ వస్తే చెప్తే ఆ ప్రొడ్యూసర్ నేను కలిసి వెళ్ళాం. వైనాశ్వరరావు డైరెక్షన్. కథ చెప్పానండి, బాగా నచ్చింది, బాగా ఎక్సలెంట్ అండి. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, అప్పుడే కర్తవ్యానికి 10 ఏళ్ళ ముందు. ఓకే. అంటే ఆ పోలీస్ ఆఫీసర్ అంటే ఇది రొటీన్ బాగోదనేసి ఒక రైటర్స్ చెప్పేసరికి ఎవరికో వాళ్ళు నమ్మే రైటర్స్ ఉంటారు కదా, పేరు చెప్పడం బాగోదు కాబట్టి ఇది బాగోలేదండి అంటున్నారు మా వాళ్ళు, మరొకటి ఏదైనా ఆలోచిద్దాం. లేదు వాళ్ళే ఇస్తారు అనుకుంటానులేండి, మరొకటి ఆలోచించడం ఏంటని కొంచెం నేను చిరుకోపాన్ని ప్రదర్శించాను. అప్పుడు విజిపి గార్డెన్ బీచ్లో మెడ్రాస్లో. నాకు రూమ్మేట్ ఎవరంటే అప్పుడు ఏం రత్నం, ప్రజెంట్ పాపులర్ ప్రొడ్యూసర్. అప్పుడు ఈ వాజ్ మేకప్ మ్యాన్ ఫర్ విజయశాంతి. సో ఆయన ఉండేవాడు, ఆయన కొంచెం ఓదారుస్తున్నాడు, మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు, ఓకే కదా, ఇబ్బందిలో పడిందంటే పోన్లేండి ఇదే నా జీవితం బ్రతుకు తిరుగు కాదు కదా అని చెప్తే, సరే వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా ఆలోచించండి సార్ అని వెంటబడ్డాడు. సో ఏం రత్నానికి ఇంతవరకు నేను నా క్రెడిట్ ఇవ్వలేకపోయాను. టుడే ఐ షుడ్ ఓపెన్ మై అబౌట్ హిమ్. ఆ రోజు నైట్ 9:30 ఆ బాధలు అలా ఉండేసరికి నైట్ 10 o'clock నేను ఇంటికి వెళ్తున్నాను సార్, మెడ్రాస్ అంటే బీజేపీ గార్డెన్కి కొంచెం 40-50 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, ల్యాండ్ లైన్లో మా ఇంటికి ఒకసారి ఈ నెంబర్కి ఫోన్ చేసి నేను త్వరలోనే వచ్చేస్తానని చెప్పండి మా ఆవిడకి అన్న. పేరు లక్ష్మి, మాట్లాడి చెప్పండి అంటే వచ్చాడు. ఫోన్ చేసి తిరిగి వచ్చాడు 11 o'clock. వచ్చిన తర్వాత నవ్వుతున్నాడు నన్ను చూసి. ఎందుకు నవ్వడం, నేను ఫెయిల్ అయ్యాను, కథ చెప్పడం ఫెయిల్ అయ్యాను, నేను ఎందుకు నవ్వుతున్నా, నాకు అదే గుర్తుకు వస్తుందంటే, లేదు సార్ మీ ఇంటికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అంత నవ్వు ఎందుకు వస్తుందంటే, సార్ మీ భార్య అంటే మీరు భయపడతారా, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అంటే, ఫోన్ చేసి కొమనాపల్లి గారు మిస్సెస్ అండి, నేను రత్నాన్ని మాట్లాడుతున్నానండి, గణపతిరావు గారు మీకు ఫోన్ చేయమండి, ఉన్నాడా పక్కన అందట. ఉన్నాడా, మేమంతా గౌరవంగా మీరు అంటే ఉన్నాడు అంటుంటే, ఏంటి మా తమ్ముళ్ళు రమ్మని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అక్కడ దర్జాగా కూర్చుండి ఒకసారి లైన్లోకి రమ్మానండి, తమాషాలు చేస్తున్నాడు అనే రేంజ్లో అనేసరికి ఈయన నవ్వుకుంటూ వచ్చి, ఇంత రేంజ్లో నెంబర్ ఇంకోసారి చెక్ చేసుకున్నాను కూడా, అది మీ నెంబరే. ఆవిడ పైగా మీ పేరు మీద ఎంత ధైర్యంగా అదే అంటే, మీరు హెల్పెక్డ్ హస్బెండ్ అని అంటే ఏమనుకుంటారా అన్నాడండి. దేనికి నీకు ఏమైంది, నా డా అని 2 సార్లు కూడా ఏకవచనం డా 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 అనేసరికి ఇంకా నేను వరే అనలేదు. వరే ఎందుకంటే అంటే వాళ్ళ ఇంట్లోనే నేను పెరిగాను, వాళ్ళే చదివించారు, నా కళ్ళ ముందు 5-6 ఏళ్ళ పాప, దాంతోనే నా ఇంటిమసీ. నేను కష్టంలో ఎప్పుడైనా బాధలో అలా మునుగుంటే పక్కకు వచ్చి భుజం చేసి ఓదార్చేది. సో అది పెళ్లి వరకు వెళ్ళిన తర్వాత ఒరే అని పిలిచే అమ్మాయిని ఏ వెండిలో మార్చడానికి నాకు కనీసం 6 నెలలు పట్టి ఉంటుంది. ఫ్రెండ్స్ ముందు రే ఒకసారి వచ్చి కాఫీ తాగంటే కొమ్మలు మునిగిపోతాయి కదా. సో అది చెప్పేసరికి ఎంత ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ అండి ఏం రత్నంది, దీని మీద మీరు సబ్జెక్ట్ ఎందుకు రాయకూడదు అన్న. ఎలా రాస్తాను, ఎవడో పోలీస్ ఆఫీసర్కి వెళ్ళామండి, సిటీకి వచ్చిందండి, ఇంతేనాడండి. తెల్లవారేసరికి మొత్తం ట్రాక్ డెవలప్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి చెప్పా, ఒక విలేజ్ అమ్మాయి స్లాంగ్ మాట్లాడుతుంది, మాండలికంతో వైజాగ్ స్లాంగ్ లాంటిది మాట్లాడుతుంది, ఇదని చెప్పేసరికి కథ నిరేట్ చేసేసరికి స్పెల్ బౌండ్. తర్వాత వైజాగ్ స్లాంగ్ మన కష్టం కదా ఉంది విజయశాంతి, రాయడం కూడా కష్టం ఏంటంటే నేను హెల్ప్ చేస్తాను, నాకు వైజాగ్ స్లాంగ్ వర్క్ ఏంటంటే ఓ పని భరణి చేత రాయిద్దాం అన్న, ఎందుకంటే నాకు ఫ్రెండ్ భరణి. బట్ భరణి వైజాగ్ స్లాంగ్ రాయగలరంటే నేను హెల్ప్ చేస్తున్నాను. కానీ భరణి వచ్చాక ఏమన్నాడంటే, వైజాగ్ స్లాంగ్ ప్రతి చోట అలా రియాక్షన్ నాకు తెలియదు కానీ కథ బాగుంది కాబట్టి తెలంగాణ స్లాంగ్లో రాస్తాను అన్నాడు. బట్ అక్కడ
ఇంతవరకు కామెడీకి వాడుతున్నారు ఎక్కువ, విలన్స్కి వాడికి ఆ భాష. బట్ కన్నీళ్ళు కూడా వచ్చే సన్నివేశాలు ఉన్నాయి కదా, అది వర్కౌట్ అవుద్దా అంటే, నీకు కన్నీళ్లు రాకపోతే నా డైలాగులతో రాయడం మానేస్తాను అన్నాడండి. ఎక్సలెంట్ ఛాలెంజ్ తీసుకుంటారు, అద్భుతంగా రాశాడు. సో భరణి ఆ విధంగా దట్ ఈస్ బిగ్ సక్సెస్ఫుల్ మూవీ. సో ఆ విధంగా రత్నం గారు, ఏం రత్నమే నాకు పెద్ద ఇన్స్పిరేషన్. వండర్ఫుల్ వండర్ఫుల్. సార్ ప్రజెంట్ జనరేషన్లో యంగ్ హీరోస్కి ఎవరికైనా వర్క్ చేశారు మీరు? ప్రజెంట్ జనరేషన్లో యంగ్ హీరోస్ కంటే ఇప్పుడు ఈ మధ్య 4-5 ఏళ్ళుగా నా వైఫ్ సిక్ అవ్వడంతో కొంచెం రాయడానికి, సీరియల్స్ రాయడానికి, సినిమాలకు రాయడానికి కొంచెం విరామం తీసుకుని, ఆవిడ మొన్న చనిపోయేదాకా మొత్తం దగ్గరుండి ఆవిడ చూసుకోవాల్సి వచ్చింది, సర్వీస్ చేయాల్సి వచ్చింది. సో ప్రజెంట్ హీరోస్ అంటే ఐ థింక్ నేను ఎవరికి రాసినట్లు. ఓకే, నిజంగా అది చాలా దురదృష్టకరమైన విషయం అండి, అమ్మ కాలం చేయడం అనేది. అవునండి. నిజంగా నేను అంటే మీ ద్వారా వినడం ఒకటి, నేను 2-3 సార్లు చూడడం జరిగింది. మీ అనుబంధం గురించి, వీటి గురించి నాకు అవగాహన ఉంది. ఓకే. అది విన్నప్పుడు మాత్రం భలే షాక్ అయ్యాను. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ టైంలో నేను ఊర్లో లేకపోవడం వల్ల రాలేకపోయాను నేను అప్పుడు. సార్ అసలు ఈ చావు పుట్టుకలు ఇవన్నీ కూడా మనిషి చేతుల్లోనే ఉండిపోయినాయి, మనిషి కంట్రోల్లో, మనిషి చేతుల్లో ఉన్నాయనుకోండి. దేవుడు కంగారు ఎత్తిపోతాడు. ఎందుకంటే నాకంటూ పవర్స్ లేకుండా చేశారు మీరు. కనీసం పుట్టుకు మాత్రమే మీకు తెలిసేటట్టు చేశాను. చావు అన్నది మీకు ఎప్పుడు ఏమిటన్నది అది నా దగ్గర ఉంచుకున్నా, అది కూడా మీ చేతికి ఇచ్చేస్తే ఇక నా ఉనికి అర్థం ఉంది, గుళ్ళు గోపురాలు అన్నీ లేచిపోతాయి కదని భగవంతుడు భయపడతాడు. సార్ సార్ మీరు అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రతి వాళ్లకు ఉండేటువంటి ఒక అల్టిమేట్ కోరిక ఏంటంటే చిరంజీవి గారితో వర్క్ చేయాలని. మీరు మెగాస్టార్ గారితో వర్క్ చేశారా సార్? మెగాస్టార్ గారితో వర్క్ చేసే సిచ్యువేషను డైరెక్ట్ సినిమాకి రాలేదు, కానీ మన సత్యానందం గారు ఉన్నారు కదా డైలాగ్ రైటర్, ముగ్గురు మనగాళ్ళు సినిమా చేసేటప్పుడు మెడ్రాస్ పిలిపించారండి నన్ను. అంటే ముగ్గురు హీరోయిన్లు ఆ రొమాంటిక్ ట్రాక్స్ డెవలప్ చేయడం కోసం నన్ను పిలిపించారు. పిలిపించిన తర్వాత వెళ్ళాను. సో అది ఎంత గొప్ప అనుభూతి అంటే, ఆ ఇంట్లోనే కూర్చున్నా, రవిప్రసాద్ అవుట్డోర్ ఇంటి పక్కనే హౌస్, కూర్చొని కథ అంతా నెరేట్ చేస్తే సత్యానందన్ అడిగాను, ఆయన బాగా క్లోజ్గా ఉంటాడు, నన్ను ఎందుకు పిలిచారంటే, ఇంకో రచయిత ఉన్నాడు కదా మీ నావలిస్టు, ఆయన రొటీన్ అయిపోయాడు, ప్రతిదీ ఫ్రెష్గా ఉంటుంది మీ నోటి నుంచి అంటే ఇది చెప్పాను, అంత బాగానే ఉంది అని ఫీల్ అయ్యారు. కంటెంట్ చెప్తే చాలుగా సత్యానంద్ అలిగిపోతాడు బాగా బ్రహ్మాండంగా. అంత అయిన తర్వాత అక్కడ ఏసీ బాగా ఎక్కువ చేస్తుంటే ఇందాటి నుంచి వర్రీ అవుతున్నారు, చెప్పరా మీరు నాకు అన్నాడు చిరంజీవి గారు. అని నన్ను తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టాడు. అంటే మీకు అంటే అసలు మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలవడమే ఒక విచిత్రమైన అనుభూతి కదండి, అది భరించేస్తారు బాధని. అంత అయిన తర్వాత కాఫీలు అయిన తర్వాత ఓకే కంటెంట్ ముగ్గురు ట్రాక్స్ చెప్పేసిన తర్వాత బయటకు వస్తుంటే అడిగాడు, మీరు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎందుకు కలవరు, చాలామంది రైటర్స్ నన్ను కలుస్తుంటారు షూటింగ్లు అంటే, నాకు ఉద్యోగం ఉందండి, ఐ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు మై జాబ్, తర్వాత మీరంటే పిచ్చి అభిమానం, అందులో డౌట్ లేదు, కానీ పని పాట లేకుండా మీ దగ్గరికి వచ్చి ఈరోజు అవసరం ఉంది పిలిచారు, ఐఎమ్ హ్యాపీ, నాకు ఆ మాత్రం గుర్తింపునిచ్చినందుకు. కానీ మీ ప్రైవసీని నేను డిస్టర్బ్ చేసినట్టు అవుద్ది పదే పదే మీ దగ్గరికి వస్తాయి, మీరు హోటల్లో ఉంటారు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, అక్కడికి వస్తే అది ప్రైవసీని డిస్టర్బ్ చేయడం కదా అంటే, ప్యాచ్ చేసి గుడ్ గ్రేట్ అండి, అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను అన్నారు. వెళ్ళేటప్పుడు కళ్యాణ్ కారులో డ్రాప్ చేసి హోటల్ దగ్గర అన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. అప్పుడు ఉట్టి కళ్యాణే ఆయన కారులో డ్రాప్ చేసి వాడమాట. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ కంపేర్ చేసుకుంటే చాలా స్లిమ్గా ఎంత పెద్ద హీరో, ఎంత పెద్ద చరిత్ర అని మార్చేసే గొప్ప వ్యక్తి అవుతాడని, ఒక స్టాల్వర్ట్ చరిత్ర తిరగరాసిన ఒక గొప్ప వ్యక్తి మిమ్మల్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి హోటల్ దగ్గర. వండర్ఫుల్.
ఇది మాత్రం ఎవరికి దక్కని క్రెడిట్ సార్ ఇది. అలాగే కృష్ణరాజు గారుకి ఒక కాస్మోపాలిటన్ క్లబ్లో ఆయన మెంబర్షిప్ ఉండి అందులో ఉంచి నా చేత మేజర్ సంగ్రామం అని నవల రాయించాడు, ఎందుకంటే తను చెయ్యాలని. అప్పుడు కథ డిస్కషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అప్పుడప్పుడు, కృష్ణరాజు గారి ఇంటికి. ఒక కుర్రాడు తెల్లగా బుర్రగా ఎర్రగా ఉంటే వెళ్తుంటే అబ్బాయి ఎవరు అంటుంటే మా తమ్ముడు కొడుకు, నేను నాకు పిల్లలు లేరు కాబట్టి పెంచుకుంటున్నాను. ఆ కుర్రాడు బాగున్నాడు కదని చిన్న వయసుకి ఎంత హైట్ ఉన్నాడు ఎత్తుకునేవాడిని, ఒకటి గారా ఎత్తుకుంటే ఆ తర్వాత తెలిసింది ప్రభాస్ తనని. సో విచిత్రం ఏంటంటే చాలా పాపులర్ వ్యక్తులతో ఎక్కువ పరిచయం లేకపోయినా వాళ్ళని ఎలా షేడ్ ఎలా టచ్ చేసుకుని వెళ్ళింది నా లైఫ్. అది వండర్ఫుల్. రాఘవేంద్ర గారితో కానీ, కోదండ రామరెడ్డి కానీ, అందరూ, క్రాంతి కుమార్, దాసర్ గారు, అన్నిటికీ మించి దాసర్ గారు చాలా అద్భుతమైన సపోర్ట్ నాకు. ఆయన ఒక గాడ్ ఫాదర్ అయినాడు చాలా మందికి. తర్వాత రామ్ గోపాల్ వర్మ. ఈరోజు రామ్ గోపాల్ వర్మ నాకు దూరంగా ఉన్నా నేను బాధపడేది ఒకటే, డెఫినెట్గా ఇండియా నుంచి హాలీవుడ్కి వెళ్ళే ఒక గొప్ప హీరోని మన దేశం కోల్పోయిందండి, అంతే. సచ్ ఎ గ్రేట్ థింకర్. ఇప్పుడున్న ఆయన దగ్గర శిష్యరికం చేయకపోయినా చాలా మంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఎవరిని మనం టచ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి, లేదనంటే మన ఈయన అర్జున్ రెడ్డి డైరెక్టర్, ఆయన కానీ వీళ్ళందరూ కూడా రామ్ గోపాల్ వర్మకు ఏకలవ్య శిష్యులుగా చెప్తున్నారు. సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. సార్, టీవీ ఇండస్ట్రీలో మీరు దాసరి గారి కంపెనీలోనే ఒక సీరియల్కి, అభిషేకం సీరియల్కి గిన్నీస్ రికార్డ్, గిన్నీస్ కాదండి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఎన్ని ఎపిసోడ్లు సార్? 2380 ఎన్నో రాశాను. ఆ తర్వాత ఫెడప్ అయిపోయానండి, 9 ఏళ్ళు అయిపోయింది అప్పటికి. ఎంత నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటి, గోరింటాకు సినిమా పాయింట్ చెప్పాడండి, కథ అయింది. ఆ పాయింట్ అంటే ఆ పాయింట్ నుంచి డెవలప్ చేయవే అన్నాడు. ఆ డెవలప్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో రకరకాల విచిత్రమైన మార్పులు ఉంటాయి కదా, అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రేటింగ్ బాగానే వస్తుంది, కంటిన్యూ అవుతుంటే ఈటీవీ వాళ్ళు అప్లై చేశారండి. లాంగెస్ట్ సీరియల్ రిటన్ బై సింగిల్ రైటర్, స్క్రీన్ ప్లే బై సింగిల్ రైటర్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం అని దాని మీద పంపిస్తే వాళ్ళు నాకు సర్టిఫికేట్ పంపించారు. అదొక ఆనందం. మళ్ళీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ. వండర్ఫుల్, వండర్ఫుల్. సార్, మీరు మళ్ళీ రావాలి సార్. అమ్మగారు మిమ్మల్ని బిజియెస్ట్ రైటర్గా చూడాలని అనుకున్నారు, చూశారు. తన కోసం మీరు గ్యాప్ తీసుకున్నారు. అవును. ప్రస్తుతం వారు కాలం చేశారు, కానీ వారి ఆత్మ శాంతించాలంటే మీరు మళ్ళీ రావాలి. డెఫినెట్గా వస్తా, మళ్ళీ రావాలి. మళ్ళీ మీ పెన్ను అలా విదిలించాలి, ఆణిముత్యాలు మళ్ళీ దొరలాలి. లేదండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన సీనియర్ రైటరు, పెద్ద రైటరు, ఇది కరెక్ట్ కాదండి. రైటర్ ఎప్పుడు సీనియర్ అయితేనే అద్భుతాలు చేయగలరండి. సీనియర్ అంటాడు. అదే నేను ఒక చోట సీనియర్కి అదే చెప్పా, సీనియర్, అందులో దగ్గరగా ఇమాజినేషన్లో కానీ చూసిన ప్రపంచం, చదివిన పుస్తకాలు, సంపాదించిన అనుభవంతో ఎక్కువ అద్భుతాలు చేయగలరు రైటర్ సీనియర్ అయితేనే. ఉదాహరణకి విజయేంద్ర ప్రసాద్ గారు. ఎగ్జాక్ట్లీ. ఆయనకి ఆ ఏజ్లో ఇంటర్నేషనల్ గ్లోబల్ రెస్పెక్ట్ రైటర్గా గుర్తింపు వచ్చిందంటే ఆయన ఎక్స్పీరియన్స్ అండి. సింగీతం శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ గొప్పవాళ్ళు. ఎందుకంటే వయసు అన్నది క్రియేటివిటీకి అడ్డం కాదండి. కానీ ఒక్క విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. నేను ఇంకా టైప్ కమిషన్ దగ్గర ఉన్నాను కదా, డిటిపి వచ్చింది అన్నది ఏరియాకి అప్డేట్ అవుతూ పోతే ఏం ప్రాబ్లం లేదు. బట్ కొంతమందికి నా ముందు కూర్చొని మాట్లాడితే ఈయన ఒప్పించడం కష్టమేమో అని లేదు. నేను పసిపిల్లలతో పాటు పసిపిల్లలా ఉంటాను. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిన మంచి పాయింట్ అయితే ఇది బాగుంది, నేను చెప్పిన పాయింట్ కంటే అనే మనస్తత్వం అది. సరే, 2025లో డెఫినెట్గా వర్కౌట్ చేయాలి. రావాలి సార్, మీరు మళ్ళీ రావాలి. మీ నుంచి అద్భుతమైన రచనలు చూడాలి. రైట్. అక్షరాభిషేకం, మీరు అభిషేకం సీరియల్లో రికార్డు సాధించారు కాబట్టి అక్షరాభిషేకాలు ఇంకా కొన్ని వందలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైం. రైట్.